కుర్రాళ్ళు. మరి పిఠాపురం కమిటీ కుర్రాళ్ళు ఇప్పుడు మన ఈవెంట్ లో భాగంగా ఫర్ ద ఫస్ట్ టైం మా పిఠాపురం కమిటీ కుర్రాళ్ళు అనే ఈవెంట్ కి ఒక వెరీ స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. ముఖ్యంగా ఎంత స్పెషల్ అంటే ఇక్కడున్న లేడీస్ అందరికి కూడా స్పెషల్. ఆడపిల్లకి అన్యాయం జరిగినా ఏదన్నా కష్టం వచ్చినా అందరికన్నా ముందు నిలబడేది ఆవిడే. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు సాక్షాత్తు అమ్మవారి రూపంలోనే తను మన ముందుకి రాబోతుంది. శారద గారు, ది ఉమెన్ కమిషన్ ఆఫ్ చైర్పర్సన్. హార్టీ వెల్కమ్ మ్యామ్. శారద గారు, హార్టీ వెల్కమ్ అండి. ఆ దసరా పండుగ శుభాకాంక్షలు మీకు. మీ జర్నీ అంతా చూస్తున్నాము, మీరుంటే మాకు చాలా భరోసాగా ఉంటుంది. ఏం చెప్పాలని అనుకుంటున్నారు మన ఆడియన్స్ కి దసరా పండుగ సందర్భంగా? అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు, దాంతో పాటుగా గాంధీ జయంతి శుభాకాంక్షలు. ఖచ్చితంగా ఏ మహిళకు అన్యాయం జరిగినా అది ఏ ఏజ్ పిల్లలన్నా కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఉమెన్ కమిషన్ అనేది అండగా ఉంటుంది అనేటువంటి భరోసాని నేను ఇస్తున్నాను. ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా, ఎక్కడ ఏ ఇష్యూ ఉన్నా గానీ, మీకు ఎవరన్నా ఇబ్బంది పెడుతున్నా గానీ చెప్పడానికి భయపడితే మీ పేరుని గోప్యంగా పెడతాము, కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాడి తాట మాత్రం తప్పకుండా తీస్తాము. ఆడపిల్లలకి ఏదైనా జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ మీకు వచ్చిన వెంటనే ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఒక్కసారి అలాంటి ఇన్సిడెంట్స్ ఏదైనా ఉంటే మాకు చెప్తారా? అంటే మీకు దీనికి ఒక నిదర్శనం చెప్తాను. జనరల్ గా ఎవరు కూడా వాళ్ళ పర్సనల్ నంబర్స్ షేర్ చేయడానికి ఇష్టపడరు. అలాంటిది నా పర్సనల్ నంబర్ నేను ఇన్స్టాలో పెట్టానంటే మీరు అర్థం చేసుకోండి. ఒక ఇన్సిడెంట్, 2 ఇన్సిడెంట్స్ అని కాదు. నేను చైర్పర్సన్ గా బాధ్యత తీసుకొని ఇప్పటికి 15 months అయింది. 15 monthsలలో ఆల్మోస్ట్ 1500 పైన కేసెస్ నా దగ్గర ఫైల్ అయి ఉంటాయి. పరిష్కారం చూపిస్తూనే వెళ్తున్నాము. ఒక ఇన్సిడెంట్ చెప్తాను. అది అంటే క్యాస్ట్ సిస్టమ్ అనేది ఇంకా కూడా ఎంత ఎగ్జిస్ట్ అవుతుంది మన సొసైటీలో అని చెప్పడానికి. కలిసి బ్రతకడానికి కొంతకాలం వరకు ఎంజాయ్ చేయడానికి అనాలి, కలిసి బ్రతకడానికి కాదు. ఒక అమ్మాయిని, ఫార్వర్డ్ క్యాస్ట్ అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకోకుండానే దాదాపుగా ఒక 5 సంవత్సరాలు కలిసి ఉన్నారు. తర్వాత పాప పుట్టింది మొన్ననే. పాప పుట్టక ముందే 6 months అలా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వాడు ఇంకొక పెళ్లి చేసుకోవడానికి వెళ్తూ ఉంటే మేము ఆన్ ద స్పాట్ అక్కడ ఏసీపీని పంపించి వాడి ఎంగేజ్మెంట్ అవ్వకుండా, వాడి పెళ్లి అవ్వకుండా ఆ అమ్మాయితోనే పెళ్లి కావాలని చెప్పేసి వాడిని, వాళ్ళ ఫ్యామిలీని మొత్తం స్టేషన్ కి పంపించడం జరిగింది. ఖచ్చితంగా ఇవాళ మీ డయాస్ పై నుండి చెప్తున్నాను, వాడు ఎవడైతున్నాడో వాడికి తెలియాలి. వాడి వారసురాలు ఆ అమ్మాయి కొనసాగుతుంది. ఆ పాప ఎవరైతే పుట్టిందో తనకి. ఇంకొకసారి నువ్వు పెళ్లి చేసుకోవాలనేటువంటి ఆలోచన గనక చేస్తే ఫస్ట్ నేను గుర్తుకు రావాలి, ఉమెన్ కమిషన్ గుర్తుకు రావాలి, ఆ తర్వాత నీకు పెళ్లి అనేది గుర్తుకు రావాలి. లివ్ ఇన్ రిలేషన్షిప్స్, దయచేసి ఎవరు కూడా లివ్ ఇన్ రిలేషన్షిప్ లోకి వెళ్ళకండి. ఒకవేళ వెళ్ళాలనుకుంటే వాడు మధ్యలో వదిలేసినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు అనేటువంటిది దానికి మీరు రెడీగా ఉంటేనే లివ్ ఇన్ లోకి వెళ్ళండి. ఎందుకంటే ఇవాళ సొసైటీలో అన్నింటికన్నా ఒక జీవితాన్ని బలిదీస్తుంది ఏదన్నా ఉంది అంటే అది లివ్ ఇన్ రిలేషన్షిప్. యువత బాగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తల్లిదండ్రులు కూడా పిల్లలతో కూర్చోండి, మంచి చెడులు వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కష్టం వచ్చినప్పుడు ఇమీడియట్ గా సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితులు కాకుండా మంచి చెడు ఆలోచించి మీ జీవితాన్ని మీరు చక్కదిద్దుకోండి అనేటువంటి మాటను నేను ఈ యువతకి చెప్తా ఉన్నాను. సూపర్. శారద గారు, మీలాంటి విమెన్ ఉండడం చాలా అరుదు.
ఇక్కడ మనతో పాటు తరుణ్ గారు అండ్ పూర్ణ గారు కూడా ఉన్నారు. తరుణ్ గారు, ఐ హావ్ టు ఆస్క్ యూ, శారద గారు ఇస్ డూయింగ్ అమేజింగ్ వర్క్. మరి ఈ రోజు మన ఈవెంట్ ఎవ్వరు చెప్పక్కర్లేదు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే నేనే ఎన్నో వీడియోస్ చూసాను. మొన్న కూడా నేను ఒక 2-3 వీడియోస్ ఆ కాలేజ్ ఇన్స్టిట్యూషన్ కి ఏదో మీరు వెళ్ళారు కదా మ్యామ్. హ్యాట్స్ ఆఫ్ మ్యామ్. అమ్మాయిలు అందరూ కూడా ధైర్యంతో ఇంకా ముందుకెళ్ళి మీరు చెప్పినవన్నీ, ఇప్పుడు మీరు చెప్పిన 2 విషయాలు కూడా మైండ్లో పెట్టుకుని వెళ్తే ఐ థింక్ దిల్ బి మచ్ హ్యాపీయర్ ఇన్ దర్ లైఫ్స్. ఎస్ పూర్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఇంత ఫన్ టైంలో ఒక మంచి మెసేజ్ ఇచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద గుడ్ అడ్వైసెస్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ పూర్ణ గారు. అది థ్యాంక్ యూ మేడం, ఒక చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ దసరాకి ఇది చాలా మందికి ఉపయోగపడుద్ది. జనరల్ గా మీ దృష్టిలోకి అయితే మేము ఎప్పటికీ రాము మేడం అని. మామూలుగా మీరు మాట్లాడుతుంటే ఏ తప్పు చేయని మాలాంటి వాళ్ళకి ఒక చిన్న భయం కలిగింది. ఇక తప్పు చేసిన పరిస్థితి మేము ఊహించగలం. థ్యాంక్ యూ సో మచ్. శారదమ్మ, థ్యాంక్ యూ సో మచ్ బీయింగ్ హియర్ అండి. దసరా పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.